డివైడ్ చేశా. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి? కంబైన్ చేయాలి. ఎందుకంటే నాకు సొల్యూషన్ వచ్చింది ఆల్రెడీ డివైడ్ చేస్తాను. కంబైన్ చేస్తే కూడా ఒక సొల్యూషన్ కావాలి కదా. ఇప్పుడు చెప్పండి, కంపేర్ చేయండి. ఇది మినిమం ఏది ఇక్కడ? మినిమం ఏది? మాక్సిమం 6 and 11 ఉంది. మాక్సిమం ఏది ఇక్కడ? 2. ఓకే ఇది. సో ఇక్కడ చెప్పండి, దీనికి చెప్పండి. 2 మాక్సిమం మినిమం వచ్చింది కదా. నేనేం చేయాలి? ఫస్ట్ నాకున్న ప్రాబ్లమ్ని డివైడ్ చేశాను. డివైడ్ చేసిన తర్వాత ఏం చేశాను? ఆ సబ్ ప్రాబ్లమ్స్ని మాక్సిమం మినిమం కనుక్కున్నాను. నేను తర్వాత ఏం చేశాను? మళ్ళీ కంబైన్ చేసుకుంటూ వచ్చా పార్ట్ వైజ్. కంబైన్ చేసినప్పుడు ఏమవుతుంది నాకు? మాక్సిమం. ఓకే, కంపేర్ చేసుకున్న తర్వాత మినిమం వాల్యూ వచ్చింది 2 వచ్చింది, మాక్సిమం వాల్యూ 6 వచ్చింది. సుడగొండ ఉన్నాను. నేను ఏం తీసుకున్నా? ఫస్ట్ నాకు ఎప్పుడు ఏం చెప్పా? నాకు ఒక అరే ఉంటుంది. ఏంటి? ఒక పెద్ద అరే. అదేంటి? ఏ అనే ఎలిమెంట్తో రిప్రజెంట్ చేస్తున్నాయి ఆ ఎలిమెంట్. తర్వాత ఏం చేశాను? సపరేట్ చేసుకున్నాను. మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ కోసం సపరేట్ చేసుకున్నాను. నేను ఏం ఇచ్చా? ఇనిషియల్ వాల్యూ ఇచ్చా 2 ఇచ్చా. 2 నుంచి ఎంత దూరం అనేది? n ఎలిమెంట్స్ ఎంత దూరం అనేది? i అన్నది 2 కన్నా ఎక్కువ ఉంటే మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. దాన్ని ఏమన్నా మ్యాక్సిమం వాల్యూ కానీ ప్రింట్ చేయి. 2 కన్నా ఎక్కువ ఉంటే. ఒకవేళ i కన్నా తక్కువ ఉంటే ఏమన్నా మినిమం వాల్యూ ప్రింట్ చేయమని చెప్పాలి. పైన నాకు ఏం కావాలి? మ్యాక్సిమం అండ్ మినిమం కావాలి. ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ ఒక ఎలిమెంట్ ఇచ్చేస్తున్నాను. ఏమని? 2. అర్థం కదా మనకి? ఆ 2నిచ్చి దానికన్నా ఎక్కువ ఉన్న ఎలిమెంట్ని మ్యాక్సిమం ప్రింట్ చేయి, లేకపోతే తక్కువ ఉంటే మినిమం ప్రింట్ చేయి. అర్థమైంది కదా?